మనము ఈరోజు పులికథ ఆవుకథ చెప్పుకున్నాం, ఓకేనా? అయితే ఒక ఊర్లో 4 ఆవులు ఉంటాయంట. 4 ఆవులు క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఈ 4 ఆవులు ఫ్రెండ్స్ అంట. చిన్నావు పెద్దావు పెద్దావు పెద్దావు. అవి ఎవరు ఫ్రెండ్స్? చిన్నావు పెద్దావు పెద్దావు ఫ్రెండ్స్ అన్నమాట. ఇది కూడా పెద్దావే. ఇంకో ఇది చిన్నావు, ఇది పెద్దావు పెద్దావు పెద్దావు. ఈ 4 ఫ్రెండ్స్ అన్నమాట. ఇది కూడా పెద్దావు. ఇది పెద్దావు. ఇవన్నీ ఎవరు ఫ్రెండ్స్? పులి పెద్ద ఉంటుంది, దానికి బలం వస్తుంది. పులికి ఎంత బలం ఉంటుందిరా? పెద్దగా పెరుగుతుంది, ఇట్లా పడేస్తుంది. ఏమన్నా బొమ్మలు పాపై పుంజుకుంటే బేడేస్తుంది. ఇప్పుడు 4 ఆవులు ఫ్రెండ్సా కాదా? చిన్న పాపలు ఏడుస్తుంది పులి కోసం. చిన్న పాపలు ఏడుస్తారా? ఏడుస్తాడు. మరి ఆవు కోసం ఎవరు ఏడుస్తారు? ఆ కోసం మంచిగా ఆడుతాయి. సరే, ఆ సంతోషం ఉంటుంది. సరే, ఇప్పుడు 4 ఆవులు ఏమైనా అమ్మ అందరూ పులి కోసం భయపడుతూ ఉన్నారు. నాలుగు ఆవులు ఫ్రెండ్సా కాదా? ఫ్రెండ్స్ కదా. ఎట్లా ఫ్రెండ్స్? క్లోజ్ ఫ్రెండ్స్ అంట. 4 ఆవులు చెప్పు, క్లోజ్ ఫ్రెండ్స్ అంట. అవి రోజు ఎందుకు వస్తుంది ఊకే? సరే, నవ్వుదాం కానీ. అయితే 4 ఆవులు రోజు కలిసి అడవికి పోతాయి, కలిసి గడ్డి మేసాయి, కలిసే ఉంటాయి కదా కదా. అయితే వీటి జోలికి ఒకరోజు పులి వస్తుంది. ఎట్లా వస్తుంది అంటది. పులి ఎట్లా అంటదిరా? అంటది, గట్టిగా అంటది. కానీ ఇప్పుడు తమ్ముడు గారు లేస్తాడు కదా, మనం మెల్లగా అందాం, సరేనా? అయితే ఆవుల జోలికి పులి వస్తుంది. పులి వస్తే ఆవులు భుజం మీదకి ఎక్కుతాయా? అప్పుడు ఆవులు డిష్మని కొట్టేసాయి. పులి కొట్టేసి కట్టె తీసుకొని కొట్టుతాయి. అవును, కట్టె తీసుకొని ఇక 4 ఆవులు కలిసి పులిని కొట్టేసాయి కదా. సరే, మనం ఇట్లా మెల్లగా చెప్పుకుంటాం అనుకో కదా, నిజంగానే లేస్తాడు. తొందరగా చెప్పుకుందాం ఈరోజు ఒక్కరోజు సన్న. ఇక 4 ఆవుల భయానికి పులి పారిపోతుంది. కానీ పారిపోయింది, కానీ దాని ఆలోచన అంతా ఈ ఆవుల మీదనే, సరేనా? ఇక కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఈ 4 ఆవులు డిషం అనుకుంటాయి, గొడవ పడతాయి. ఎందుకు? గడ్డి కోసం. నా గడ్డి కోసం నువ్వు వెళ్ళిపో, అక్కడ నాకు గడ్డి మేపుతా. అట్లా అంటే నేను ఒకటే గడ్డి మేపుతా, మీరు వెళ్ళిపోండి. 2 ఆవులు మేము కదా, పాపం కదా, కొన్ని గడ్డి వేయాలి కదా, అందుకే పాపం అనుకుంటుంది. అవును, అదే నేను నా గడ్డి నేను తింటా, నువ్వు వెళ్ళిపో అని అనేస్తాయి అని గొడవ పడతాయి. ఆవులు ఇక అట్లా వెళ్ళిపోయినాయి కదా. వెళ్ళిపోయిన తర్వాత పెండుంటది, ఏమన్నా ఆవులు పెండుంటాయి. ఇక చెప్పలక్క తేపల. ఇక అట్లా వెళ్ళిపోయినాయి కదా, డిషం అనుకొని వెళ్ళిపోయినాయి కదా. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆవు ఇక్కడ తింటుంది, ఒక ఆవు ఇక్కడ గడిమేస్తుంది, ఇంకొక అక్కడ గడిమేస్తుంది, ఇంకొకటి ఇక్కడ. 4 దిక్కులకు 4 ఆవులు వెళ్ళిపోయి గడ్డిమేసాయి. అమ్మ ఒక ఆవు, ఇంకొక ఆవు, అవన్నీ కలిసి ఏమో ఒక ఆలోచన వస్తాయి ఆవులకు. అదే వేరు తినాలని ఆలోచన వస్తాయి, సరేనా? మనం వేరు జాగాలలో తినాలి, ఒకరి దోస్తు ఒకరు ఉండొద్దని ఆలోచన వచ్చి అవి ఒక్కొక్క మూలకు పోయి గడ్డి వేసాయి. అవును, నవ్వుకుంటా కథ చెప్పుకుందాం. అయితే ఇక వెళ్ళి మేస్తుంటాయి కదా. అప్పుడు పులికి ఒక ఆలోచన వస్తుంది. పులికి ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుంది? ఒక చేపని గడ్డిగా గుడ్లు అవి పలుకుతాయి ఆవుల మీద. గుడ్లు ఎందుకు వచ్చినాయిరా కథలా?
దొంగ పిల్ల. ఇప్పుడు నేను చెప్తాను సైలెంట్కి వినాలి. విన్న తర్వాత సన్నా ఇప్పుడు నువ్వు మాట్లాడద్దు మరి. అయితే ఇక పులికి ఒక ఆలోచన వస్తుంది. అమ్మయ్య, ఈ 4 ఆవులు గొడవడి ఒక్కొక్కటి ఒక్కొక్క మూలకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేనేంటో చూపిస్తా అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆవుని ఒక్కొక్క సైడు మింగి తినేసాయి. అమ్మ ఒక దుడ్డని తినేస్తుండే. దుడ్డని కూడా తినేస్తే ఒక దుడ్డని ఒక పాపని తినేస్తాడు. దుడ్డ పాపని తినేసినాయి. అయితే దుడ్డ పాప ఏడుస్తుంది. వాళ్ళ మమ్మీ లేదు. ఒక డాడీ వస్తాడు. అప్పుడైతే వాళ్ళ డాడీ కాపాడతాడు దుడ్డ పిల్లలు. అరే నీకు చాలా బాగా తెలుసురా. తెలుసు. డాడా వచ్చి చిన్న దుడ్డ పిల్లని కాపాడుతుంది కదా. వాళ్ళ ఇంటికి తీసుకోవాలి. అలా చాలా మంది బొమ్మలు ఉంటాయి. అమ్మ నాకు ఒక బొమ్మ ఆర్డర్ పెట్టలేవు. ఆర్డర్ పెట్టలేదు నేను. నాకు ఒక బొమ్మ, ఒక టైగర్ బొమ్మ. కథ కంచికి పోయిందంటే ఏమో అనుకుంటాం రా. నిజంగానే ఈ కథ ఏటో కంచికి పోయింది. మనం ముచ్చటనేమో ఆర్డర్ల కాడికి పోయింది. కథ ఎక్కడ పోయిందిరా? ఈరోజు నువ్వు కథ చెప్పనిస్తాలో నువ్వు మధ్యలో అన్నీ వేరే వేరే మాట్లాడుతున్నావు. నాకు బొమ్మ కోసం నువ్వు బొమ్మ కోసం ఎదురు చూస్తున్నావా? పైన తొట్టెలు. అది తొట్టెలా? చిన్న తొట్టెలా? చిన్న తొట్టెలు ఎందుకుంది? కథ వద్దా? కావాలి. నువ్వు చెప్పనిస్తాలో. కావాలి. పులి అన్న ఆవులను తినేసింది కదా. నీకేం అర్థమైంది మరి? అర్థం కాలేదు. మరి నేను చెప్పేదాకా వినాలి కదా అర్థం కావాలంటే. మరి నువ్వు మళ్ళీ ఇక్కడ చూడు. ఇక అన్న ఆవులను తినేసింది కదా. అవన్నీ కలిసి ఉన్నప్పుడేమో పులి భయపడ్డది. అన్నీ వేరు వేరు అయినప్పుడు అవి ఆవులు గొడవ అడుగుతుంటున్నాయి. చేది మంచి కూర్చో. మంచి కూర్చోవాలి కదా. మంచిగా చెప్పినట్టు వినాలి కదా. ఆవులు అన్నీ కలిసి ఉన్నప్పుడేమో పులి భయపడ్డది. అన్నీ వేరు వేరు అయిపోయినప్పుడు ఆవులు భయపడ్డాయి. ఒక్కొక్కటి ఉన్నాయి కదా, అవి ప్రాణాలు పోయినాయి. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ అందరితో నీ క్వశ్చన్లకు ఇప్పుడు నేను ఆన్సర్లు చెప్పలేను. జోచుకునే టైం అయిపోయింది. మనం రేపు మాట్లాడుకుందాము. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో మంచిగా కలిసిమెలిసి ఉండాలి. ఊకే గొడవలు పడవద్దు, ఓకేనా? మన దగ్గర వాళ్ళతో ఊకే గొడవలు పెట్టుకున్నాం అనుకో బయట వాళ్ళకి సంద అయిపోతుంది. అర్థమైందా? ఆవులు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండే, బయట పులిని రానియలేవు. ఇప్పుడు పూలు వచ్చింది, అవి వేరు వేరు అయిపోయినాయి. పూలు వచ్చి ఒక్కొక్కరిని తినేసింది. అర్థమైందా? ఈ కథకు నీకు పెద్దగా ఎంత అర్థమైపోతుంది. ఇప్పుడు ఓన్లీ కథ తిన్నావు కదా. రేపు నువ్వు నాకు కథ చెప్పాలి. ఇదే కథ రేపు పూర్వి చెప్తుంది. ఇప్పుడు చెప్తావా? సరే బాయ్ చెప్పు. బాయ్. నీ డ్రెస్ బాగుంది కానీ బాయ్ చెప్పినావా? బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. అందరు చూస్తురు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి అని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.